శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 19 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. స్వాతి నక్షత్రం ఉదయం 7 గంటల 59 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 7 గంటల 59 నిమిషాల వరకు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఉదయం 7 గంటల 59 నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. బుధవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా, ముఖ్యమైన ప్రయాణాలు చేయాలన్నా ఉదయం 7 గంటల 59 నిమిషాల తర్వాత వెళ్ళండి. అప్పుడు ధాత్రి యోగం వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతమవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడు వృశ్చికంలో, కుజుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో, శని ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో, చంద్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ధనం ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉదయం 7 గంటల 59 నిమిషాల వరకు ఉంది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అక్షరాభ్యాసం, నామకరణం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అన్నప్రాసన, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. జ్యోతిషపరమైన విద్యలు కూడా నేర్చుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 7 గంటల 59 నిమిషాల్లోపు స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవాలి. ఉదయం 7 గంటల 59 నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవాలని చేసే ప్రయత్నాలకు కూడా విశాఖ మంచిది. పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి విశాఖ మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి విశాఖ చాలా మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళకి చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం ఎదుటి వాళ్ళకి చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా అవసరానికి రుణాలు సమకూరే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా వ్యాపారస్తులు బాగా అర్జెంటుగా రుణం కోసం ప్రయత్నించినట్లయితే ఆ రుణం లభించే యోగం ఈరోజు మేషరాశి వ్యాపారస్తులకు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మానసికంగా చక్కటి ప్రశాంతత ఉంటుంది. అశాంతి తొలగిపోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజభయం ఉంది. అధికారులు మిమ్మల్ని భయపెట్టే అవకాశం ఉంది. కాబట్టి
అధికారుల కోపానికి గురవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపాటు చర్యలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి తొందరపాటు చర్యలు వద్దు. ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పరాక్రమ ప్రదర్శన చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ గొప్పతనాన్ని నలుగురు గుర్తించి మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వాహన యోగం కూడా చాలా చక్కగా సింహరాశి వాళ్ళకు ఉంది. అంటే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా శుభము లాభము చేకూరటానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా సామాన్యమైన లాభాలు ఉన్నాయి. అద్భుతమైన లాభం లేకపోయినా వ్యాపారంలో ఎంతో కొంత లాభాన్ని పొందే యోగం మాత్రం కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎలాంటి చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ ఆ సమస్యలు చిక్కులు వాటిని మీ తెలివితో పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి తులారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేయటం చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా చక్కటి ప్రశాంతత ఉంటుంది. అశాంతి తొలగిపోతుంది. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా ఆనందంగా ఆ పనిని పూర్తి చేస్తూ విజయాలను పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలు నెరవేర్చగలుగుతారు. అంటే దేవాలయాలకు ఏదైనా విరాళాలు ఇవ్వటం, దేవాలయంలో ఏదైనా అవసర నిమిత్తమై ధనాన్ని ఇవ్వటం, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేసే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే ఉన్నత పదవి కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అంటే ప్రమోషన్ ప్రయత్నాలన్నీ ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా యోగించే సూచనలు ఉన్నాయి. ధర్మరక్షణ చేస్తారు. ధర్మ సంస్థాపన కోసం పాటుపడాలనే ఆలోచనలు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా శత్రువులతో వ్యవహరించడం మంచిది. అలాగే ఆరోగ్య భంగం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా కుంభరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఒక్కొక్కసారి తొందరపాటు చర్యల వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వాటిని మీ తెలివితేటలతో చాకచక్యంతో పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ధన వ్యయం కూడా కనిపిస్తోంది. అవసరం కంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీనరాశి పురుషులైనా మీనరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మీనరాశి పురుషులైనా మీనరాశి స్త్రీలైనా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే లలితా పరమేశ్వరీ దేవి స్వరూప తిథి. కార్తీక మాసం బహుళపక్షం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది కాబట్టి దీన్ని లలితా పరమేశ్వరీ దేవి స్వరూప తిథి అంటారు. ఈరోజు ఏ పని మీద బయటికి వెళ్ళినా 12 రాసుల వాళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. శ్రీమాత్రే నమః మంత్రస్మరణతో ఈరోజు మీకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కూడా ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు కూడా బుధహోరలో చేసుకుంటే మంచిది.
జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర చాలా మంచిది. అలాగే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం వీటిని ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.